జగిత్యాల జిల్లాలో అయ్యప్ప భక్తులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గుడ్ న్యూస్ తెలిపారు. కాంగ్రెస్ సేవాదళ్ సెక్రటరీ ముఖేష్ ఖన్నా విజ్ఞప్తి మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో మంత్రి మాట్లాడారు. దీని ఫలితంగా నాందేడ్ నుంచి జగిత్యాల మీదుగా శబరిమల వరకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. అయితే ఈ రైలు డిసెంబర్ 24 నుంచి జనవరి 7 తేదీల్లో నడవనుంది. ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలు అయ్యప్ప స్వామి భక్తులు హర్షం వ్యక్తం చేశారు. స్వామి శరణం, స్వామి శరణమయ్యప్ప. మన జగిత్యాల ప్రాంతం నుండి ప్రతి సంవత్సరము వేలాది మంది అయ్యప్ప స్వామి దీక్షాపరులు శబరిమల యాత్ర చేస్తూ ఉన్నారు. గతంలో ఎక్కువ సర్వీసులతో ప్రయాణం చేసేవారు. ఇప్పుడు అన్ని కూడా వసతులు జరిగినాయి. ఈ వసతుల దృష్ట్యా ట్రైన్ సౌకర్యములు కూడా మనం వెళ్ళాలంటే వరంగల్, హైదరాబాద్ గుండా ప్రయాణం చేయవలసి వస్తున్నది. అయ్యప్ప స్వాముల ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని గౌరవనీయులు పెద్దలు సాంఘిక సంక్షేమ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాలలో వేలాది మంది అయ్యప్ప స్వాములు దీక్ష తీసుకుంటున్నారు. వారికి ఎలాంటి కష్టం కలగద్దని ఉద్దేశంతో ఈ డిసెంబర్ 24వ తారీఖు మరియు జనవరి 7వ తారీఖున ప్రత్యేకంగా చొరవ తీసుకొని మనకు ఈ ట్రైన్ సౌకర్యం కల్పించినందుకు వారికి మన అయ్యప్ప సేవా సంఘం జగిత్యాల తరఫున వారికి కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. స్వామి శరణం. 41 రోజులు నిష్ఠతో నియమాలతో ఆచరించేటువంటి అయ్యప్ప స్వామి దీక్షలో ముఖ్యంగా జగిత్యాల ప్రాంతం నుండి కూడా శబరిమలకి వెళ్ళేటువంటి అయ్యప్ప దీక్షపరులకు కలుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా వ్యయ ప్రయాసాలకు ఎంతో లోనయ్యి వాస్తవానికి చాలా దూర ప్రాంతాలకు వరంగల్ లేదా సికింద్రాబాదు ప్రాంతాలకు వెళ్ళి రైల్లో అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్ళేటువంటి పరిస్థితిని గ్రహించి కొన్ని సందర్భాల్లో మేము కూడా దీక్ష సమయంలో కూడా పడుతున్నటువంటి ఇబ్బందులను స్వయంగా నేను చూడడం జరిగింది. దాంతో స్వాముల యొక్క బాధ తీరే విధంగా ముఖ్యంగా జగిత్యాల నుండి రైలు సౌకర్యాలన్నీ కల్పిస్తే శబరిమలకు దగ్గరగా ఉన్నటువంటి కొల్లం రైల్వే స్టేషన్కు జగిత్యాల నుండి కొల్లం రైల్వే స్టేషన్ వరకు కూడా ఒక ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్టయితే మరి ముఖ్యంగా స్వాములకు ఇబ్బందులు తగ్గుతాయి, అలాగే ప్రయాణ భారం కూడా తగ్గుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశంతో రైల్వే ఉన్నతాధికారులకు అలాగే తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారికి ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది.